ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనకి ఎంతో అద్భుతంగా మనల్ని దర్శిస్తున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం అండి. కొన్నిసార్లు మన జీవితంలో బాధలు, శ్రమలు ఒకటేసారి వచ్చి పడినట్టుగా ఉంటాయి. కానీ దేవుడు ఈరోజు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. మీరు లెక్క పెట్టుకుంటున్నారా ఎన్ని బాధలు ఉన్నాయి నాకు అని? దేవుడు అంటున్నాడు 6 బాధల్లో నుండి, అన్ని యాంగిల్స్ నుంచి, ఎక్కడి నుండి అయితే శ్రమ, ఎక్కడి నుంచి అయితే కృంగదల, ఎక్కడి నుంచి అయితే బాధ, అవమానము, అనారోగ్యము, అసంతృప్తి లేక లేమి ఏదైతే మిమ్మల్ని వేధిస్తుందో వాటినన్నిటి నుండి దేవుడు విడిపించడానికి ఈరోజు ఒక వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో మనం కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం తీరిపోతే నీ మేలు మర్చిపోను అని మనం అంటాం. ఆ ఒక కష్టం తీరడానికి మరి ఎన్నిసార్లు వారి చుట్టూ తిప్పించుకుంటారు. కానీ మన దేవుడు ఒకేసారి వచ్చి నీకున్న 6 బాధలు నేను తీసివేస్తాను, 7వ బాధ ఒకవేళ వచ్చినా, అంటే ఇంకా రాలేదు, వచ్చినా నువ్వు క్షేమంగా ఉంటావని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఏ బాధల్లో ఉన్నా మీరు లెక్క కట్టినా కూడా ఆ బాధలన్నిటికీ దేవుడు కింద ఒక సొల్యూషన్ రాశాడు. జీసస్ పేడ్ ఇట్ ఆల్, జీసస్ టుక్ కేర్. యేసయ్య చూసుకున్నాడు, యేసయ్య నీకు పరిష్కారం ఇచ్చిన్నాడనే మాట మనము వినబోచున్నాం. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు నేను దేవుని వైపు చూసినప్పుడెల్లా నేను ఎప్పుడూ సిగ్గుపడలేదు, ఏ విషయంలో అవమాన పాలు కాలేదు. ఈరోజు దేవుడు నీ జీవితం కూడా అలా చేయబోచున్నాడు. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు ఒకే రోజు మరి ఆయన చూశాడు. ఎన్నో చెడ్డ వార్తలు ఒకే రోజు విన్నాడంట. ఒక సగటు మానవుడు మరి అన్ని కష్టాలు ఒకే రోజు, అన్ని బ్యాడ్ న్యూస్ ఒకే రోజు వింటే గుండాగి చనిపోతారు. కానీ ఆయన మాత్రము దేవుని స్తుతించాడు. ఎందుకంటే ఆయనకు నమ్మకం ఉంది. ఒకటే మాట అంటున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే సమస్త మహిమ కలుగునుగా. కానీ ఈరోజు నీవు కూడా అటు విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే నీవు చూస్తుండగా నీ కళ్ళ ఎదుట దేవుడు నీ యొక్క కష్టాలను, కొండలాగా ఉన్న ఆ కష్టాలను మైనం వలె కరిగించగల శక్తిమంతుడు. 6 కష్టాలుంటే, 6 బాధలుంటే, నీ చుట్టూ ఎన్ని బాధలైతే నువ్వు ఈరోజు చూస్తున్నావో అవన్నీ ఒకటిగా దేవుడు అది తీర్చబోతున్నాడు. అంతేకాదు నీకు క్షేమాన్ని, నెమ్మదిని, సమృద్ధిని దయచేయబోతున్నాడు. ఒకవేళ ఈరోజు మీకు ఓపిక ఉంటే కనుక ఏ 6 బాధలు మిమ్మల్ని బాధిస్తున్నాయో అవి రాసుకున్న ఆ పేపర్ మీద మీ చేయి పెట్టి ప్రార్థించండి. ప్రభా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం యోబు 5లో 6 బాధల నుండి విడిపిస్తాను, ఈ 6 బాధల నుండి నన్ను విడిపిస్తావు అని నేను నమ్ముచున్నానని ప్రతి దినం మీరు ఈ 6 బాధలు ఏదైతే రాసుకున్నారా, లేక 7 రాసుకున్నారా, 9 రాసుకున్నారు, ఎన్ని బాధలు ఉన్నాయో అవన్నీ రాసుకొని చేయి పెట్టి ప్రార్థించండి. ఈ వాగ్దానం పైన రాసుకోండి. యోబు 5:19 ఆ పేపర్ మీద రాసుకొని ప్రార్థించేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నా దేవుడు గొప్పవాడు. నా జీవితంలో చేసిన కార్యాలు, యోబు జీవితంలో చేసిన కార్యాలు మీ జీవితంలో కూడా చూస్తారని నమ్ముచున్నాను. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే మనమందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాము. ఈ వాగ్దానం చెప్పుచుంటుండగా ఒకవేళ మీరు రాసుకున్నట్లయితే చేయి పెట్టి ఆ పేపర్ మీద ప్రార్థన చేయండి. లెట్ us pray. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈ వాగ్దానము మామూలు వ్యక్తి ఇచ్చింది కాదు, గొప్ప గనుడవు, మాట నిలబెట్టుకునే దేవుడవు నాయన ప్రభ. ఈ రోజు నాయన ప్రభ తండ్రి యేసయ్య మాకు చెప్పావు 6 బాధల నుండి విడిపిస్తా అని చెప్పావు. ఎవరు ఏ బాధల్లో ఉన్నారో ఆ 6 బాధల నుండి, ఆ 7 కష్టాల నుండి వారిని విడిపించి వారిని బలపరిచి నువ్వు వాడుకోబోచినందుకు నీకు వందనాలు. ఎవరైతే పేపర్ మీద రాసుకొని ప్రార్థన చేస్తున్నారో ఆ పాయింట్ వైజ్ ఉన్న ప్రతి ఒక్కటి అయ్యా తన్ని నువ్వు చూస్తున్నావు, పరిష్కారం ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఒకరోజు నాయన ప్రభ వారు కూడా యోబు వలె నిలబడి నా దేవుడు నాకు రెట్టింపిచ్చాడు, నా కష్టాలు తొలగించాడని సంతోషంగా గంతులు వేసే కార్యము నువ్వు చేస్తావని నమ్ముచున్నాము నాయన ప్రభ. అయ్యా నీవు చేసిన వాగ్దానము అయ్యా గొప్పది. ఆ వాగ్దానం చేసిన వాడు కూడా నమ్మదగిన వాడని నేను నమ్మి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను అని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి ఒక్క బాధ మైనం వల్ల కరిగిపోవునుగా కానీ ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఇట్ ఈస్ అ హ్యాపీ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనకున్న బాధలన్నీ కూడా కరిగిపోతున్నాయి. ఆ బాధలు కూడా ఇంకా ఎప్పుడు మనల్ని బాధించవు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో రైట్ ఇన్ ద కమెంట్ బిలో ఆమెన్. దేవుడు నన్ను ఈ బాధ నుండి విడిపిస్తున్నాడని విశ్వాసంతో రాయండి. వీ విల్ సీ దట్ అండ్ వీ విల్ ఆల్సో ప్రే ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.